Good morning to everyone. I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Second BCom, third semester. Our subject is Business Statistics. First unit. Already we discussed about some of the topics. Now I would like to explain the bar diagrams. Percentage bar diagram. The university వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే డ్రా ద పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ ఇన్ ద గివెన్ డేటా. శాతపు బారుపటాన్ని ఈ క్రింది దత్తాంశములకు నిర్మించండి అని అడుగుతాడు. ఇక్కడ మనకి మీకు ఇవ్వబడినటువంటి మెటీరియల్లో దగ్గర పెట్టుకుని చూడండి, మీకు క్లియర్గా ఈ బార్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో అర్థమవుతుంది అనమాట. ఫార్మ్ ఎక్స్, ఫార్మ్ వై, ఫార్మ్ జెడ్, 3 forms ఆర్ దేర్ ఇన్ ద క్వశ్చన్. ఎక్స్పెన్సెస్ వాడు ఇచ్చాడు, రా మెటీరియల్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సంస్థకు అయ్యేటువంటి 3 రకాల ఖర్చులు ఇచ్చాడు. ఫార్మ్ ఎక్స్, సంస్థ ఎక్స్ ఎంత ఖర్చు పెడుతుంది, సంస్థ వైకి ఎంత అవుతుంది, సంస్థ జెడ్కి ఎంత అవుతుందో చూద్దాం. అందులో రా మెటీరియల్ 20, 40, 25, వేజెస్ 10, 10, 10, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3 rupees, 5, 10, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2, 5, 5. ఇక్కడ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ అని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా 3 forms ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఫామ్ టోటల్ ఖర్చు ఎంత అయిందో చూసుకోవాలి. ఆ ఖర్చు అయిన తర్వాత 1 by 1 ఖర్చుల్ని కుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటికి పర్సంటేజ్ అంటే కుములేటివ్కి పర్సంటేజ్ని కాలిక్యులేట్ చేయాలండి. ఈ పర్సంటేజ్ని ఎవ్రీ ఫామ్కు చేసిన తర్వాత దాని ద్వారా మనం డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సంస్థ ఎక్స్ యొక్క ఖర్చులు రా మెటీరియల్కి 20, వేజెస్కి 10, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి 3, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి 2 అవుతుంది. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, 35 rupees. వాటిని కుములేటివ్ చేస్తే ఏంటి, కుములేటివ్ చేయడం అంటే ఒక రా మెటీరియల్ మీద ఖర్చు, వేజెస్ మీద ఖర్చు 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, కూడుకుంటూ వెళ్ళాలి. దాన్ని కుములేటివ్ అంటారు. కుములేటివ్ చేసుకుంటూ ఎక్స్పెన్సెస్ని వెళ్ళాలి. ఫస్ట్ రా మెటీరియల్కి 20, తర్వాత వేజెస్ 30, అంటే వేజెస్కి 10 ఇచ్చాడు, సో 20 + 10 30. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30 + 3 33. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 అంటే 33 + 2 అంటే 35 అవుతుంది అనమాట కుములేటివ్. పర్సంటేజ్ ఆఫ్ కుములేటివ్ కడితే కనుక 57, 86, 94, 100 అనమాట. అంటే ఈ పర్సంటేజ్ని కాలిక్యులేట్ చేసిన తర్వాత అనమాట. అంటే రా మెటీరియల్లో టోటల్ ఎక్స్పెన్స్లో ఎంత పర్సంటేజ్ ఉంది, 57 ఉంది. ఇది ఎలా వచ్చింది అంటే మెటీరియల్లో ఈ టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అండి, 35, రా మెటీరియల్ ఎక్స్పెన్స్ ఎంత, 20%. అంటే ఇందులో ఇది ఎంత శాతం ఉంది అనేటువంటిది మనం చూడవలసి ఉంటుంది అనమాట. చూస్తే కనుక అది 57% రా మెటీరియల్, వేజెస్ అయితే 86%, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయితే 94, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయితే 100. అంటే ఇవి మొత్తం పర్సంటేజ్లన్నీ కూడా కుములేటివ్ చేసామన్నమాట. ఈచ్ పర్సంటేజ్ కాదండి, ఇక్కడ మనకి ఈ పర్సంటేజెస్ని కూడా కుములేటివ్ చేసి మనం లాస్ట్లో చూపిస్తామన్నమాట. ఇండివిజువల్గా మనం దేనికి దానికి చూసామనుకోండి, రా మెటీరియల్కి 20 అంటే 57% అక్కడ ఖర్చు అయిందని చెప్పొచ్చు. వేజెస్కి ఎంత ఖర్చు అయింది అంటే 86 - 57 చేయాలి అక్కడ. అంటే 7 - 3 అంటే 3, 23 + 6 అంటే 29% వేజెస్కి టోటల్ పర్సెంట్ ఎక్స్పెన్స్ అవుతుందన్నమాట. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8%, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6% ఇండివిజువల్గా వస్తాయి అన్నమాట. దీన్ని మనం డయాగ్రామ్ ద్వారా చూపించవలసి ఉంటుంది. ఇక్కడ కోఆర్డినేట్ మీద ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని డ్రా చేయవలసి ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో ఫార్మ్స్ని తీసుకుంటాం,
వై యాక్సిస్ మీద ఏమో పర్సెంటేజ్ అదే ఎక్స్పెన్సెస్ యొక్క పర్సెంటేజ్ని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఏమండి నెక్స్ట్ ఇక్కడ వై యాక్సిస్ మీద ఇక్కడ లోయెస్ట్ పర్సెంట్ హైయెస్ట్ పర్సెంట్ తీసుకుంటే 1 to 100 కాబట్టి ఇక్కడ మనకు 0 నుంచి 100కి వై తీసుకున్నాం పర్సెంటేజ్ని 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అలా పర్సెంటేజ్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ మీద ఏమో ఫామ్ ఎక్స్, ఫామ్ వై, ఫామ్ జెడ్ 3 ఫామ్స్ ఇచ్చాడు కాబట్టి చూస్తాం. ఫామ్ ఎక్స్ 100% తీసుకుంటే అందులో ఏ మెటీరియల్ ఎంత, ఏ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టారు ఏ రా మెటీరియల్కి, అలాగే డైరెక్ట్ వేజెస్ ఎంత అయినాయి, వేజెస్ ఎంత అయినాయి, రా మెటీరియల్ ఎంత అయింది అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. లెట్ us see the diagram. Form X represents the 57% of the expense to raw materials and 29% to wages and direct expenses to 8%, indirect expenses to ఓన్లీ 6%, టోటల్ 100% ఫామ్ ఎక్స్ ఖర్చు పెట్టినటువంటిది. యక్ష సంస్థ యొక్క మొత్తం ఖర్చులో 57% ఏమో రా మెటీరియల్కి, 29% ఏమో వేజెస్కి, 8% ఏమో ప్రత్యక్ష ఖర్చులకి, ఓన్లీ 6% పరోక్ష ఖర్చులకి ఖర్చు పెట్టడం అనేది జరిగిందనమాట. అలాగే ఫామ్ వై, ఫామ్ జెడ్ కూడా సేమ్ అంతే. ఫామ్ వై 67%, అలాగే 16% వేజెస్కి, 9% ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి, 9% డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి, 8% ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సంస్థ వై ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే సంస్థ జెడ్ వచ్చి 50% రా మెటీరియల్ మీద ఖర్చు పెట్టింది, 20% వేజెస్కి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమో 20%, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 10% ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఇది ఈ విధంగా మనం పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ని డ్రా చేయవలసి ఉంటుంది. ఫామ్ ఎక్స్, ఫామ్ వై, ఫామ్ జెడ్ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చినాయో చూడాలి. తర్వాత 1 by 1 ఎక్స్పెన్సెస్ కుములేటివ్ చేసుకుంటే యాడ్ టు యాడ్ అంటే ఒకదాని తర్వాత వచ్చిన దాన్ని నెక్స్ట్ వచ్చిన దాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని కుములేటివ్ అని పిలుస్తారనమాట. దాన్ని తెలుగులో సంచితం చేయబడినటువంటిది. కుములేటివ్ అంటే సంచితం అనమాట. అంటే సంచితం అంటే కూడుకుంటూ వెళ్ళడం అనమాట 1 by 1. ఆ కూడుకుంటూ వెళ్ళిన దానికి పర్సంటేజ్ కట్టాలి. దాన్ని పర్సంటేజ్ ఆఫ్ కుములేటివ్స్ అని పిలుస్తారనమాట. రా మెటీరియల్ అంటే టోటల్ బై రా మెటీరియల్ ఎంత వచ్చిందో అంతా ఇంటూ 100 పెట్టేస్తే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది మనకు వచ్చేస్తాయి. ఇక్కడ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ 35 డివైడెడ్ బై రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ 20 రూపీస్ ఇంటూ 100 చేస్తే 57% వస్తుంది అనమాట. అలాగే వేజెస్కి కుములేటివ్, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఇలా కుములేటివ్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ దేనికి దానికి మనకి తెలియాలి కాబట్టి రా మెటీరియల్కి ఏమో ప్యారలల్ లైన్స్ కింద బాక్స్లో డ్రా చేయడం జరిగింది. వేజెస్కి అయితే వెర్టికల్ లైన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అయితే డాట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అయితే జీరోస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెజెంట్ ద డేటా గివెన్ బిలో బై రెక్టాంగులర్ డయాగ్రామ్. అంటే ఇచ్చినటువంటి దత్తాంశానికి రెక్టాంగులర్ డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేస్తారో అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇక్కడ వాడిచ్చిన దత్తాంశం ఏంటంటే కొన్ని సంవత్సరాల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ని ఇచ్చాడు 3 yearsకి సంబంధించి. అందులో సైన్స్ ఎంతమంది ఉన్నారు, హ్యుమానిటీస్ ఎంతమంది ఉన్నారు, కామర్స్ ఎంతమంది ఉన్నారు ఇచ్చాడు. అలాగే ఏ ఇయర్లో టోటల్ ఎంత ఉందో మనకి ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనకి రెక్టాంగులర్ డయాగ్రామ్ని గీయవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం రెక్టాంగులర్ డయాగ్రామ్ని కానీ డ్రా చేయాలి అంటే ఖచ్చితంగా మనకి విడ్త్ అనేది తెలియాలి. ఎందుకంటే 2 భుజాలు అటు ఇటు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. చతురస్రం అయితే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ దీర్ఘ చతురస్రం అంటే కనుక 2 పొడవులు 2 సమానంగా ఉంటాయి, వెడల్పులు 2 సమానంగా ఉంటాయి అన్నమాట. సో విడ్త్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీటిని డ్రా చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతో పెరిగే ప్రకారం చూడాలి. ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ ఏంటంటే మనకు 2010-11 ఇచ్చాడు, 11-12 and 12-13. సైన్స్ 170, హ్యుమానిటీస్ 280, కామర్స్ 150. 2010 and 11 total is 600. As the total number of students are science 600. Okay. Next 800 and 1000 ఇవ్వడం జరిగింది. The total number of students are in the ratio. ఎంత ఇచ్చాడండి 3 సంవత్సరాల్లోనూ రేషియో తీసుకుంటే ఇచ్చిన స్టూడెంట్స్ ప్రకారం రేషియో
3:4:5 అంటే 600, 800, 1000 అంటే 200 పెరుగుతుంది. 3:4:5 వీ విల్ టేక్ ద విత్ ద బార్స్ ఇన్ ద రేషియో. వాటి ప్రకారంగా మనం ఆ బార్స్ ప్రకారంగా రేషియో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. విత్ అంటే మనం ఇక్కడ ఒకదానికి 3 తీసుకుంటాము, సైన్స్కి 3 తీసుకుంటాము, హ్యుమానిటీస్కి ఏమో 4 తీసుకుంటాము, అలాగే కామర్స్ విత్ 5th వచ్చేలాగా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీ టేక్ ద డ్రా ద డయాగ్రామ్ కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ని డ్రా చేయాలి, అలాగే వై కోఆర్డినేట్ని కూడా డయాగ్రామ్లో చూపించిన విధంగా డ్రా చేయడం జరిగింది. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎస్, ఆన్ వై యాక్సిస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాం. స్టూడెంట్స్ 1000 వరకు ఉన్నారు కాబట్టి 0 నుంచి 1000 వరకు చూపించాం. 100 అంటే ఈచ్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, లేదా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మందిని స్టూడెంట్స్ని ఎక్స్ యాక్సిస్ మీద చూపించడం జరిగింది. వై యాక్సిస్ మీద చూపించడం జరిగింది. ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ని చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఇయర్స్ 3 ఇచ్చాడు. అకాడమిక్ ఇయర్స్ 10, 11, 11, 12, 12, 13 అనమాట. ఈ 12, 13కి మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఈక్వల్ విడ్త్ వచ్చేలాగా, ప్లేస్ వచ్చేలాగా 2 సెంటీమీటర్స్ కానీ 3 కానీ తీసుకుంటే సరిపోతున్నారు. అంటే 2 బాక్స్ కానీ 3 బాక్స్ కానీ. వై యాక్సిస్ 1 సెంటీమీటర్ కూడా 100 స్టూడెంట్స్. ఆన్ గ్రాఫ్ 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. ఓకేనండి. ఇక్కడ విత్ 2010, 11, 11, 12, 12, 13 ఈ 3 సంవత్సరాలనే మనం తీసుకోవాలి కాబట్టి 3 సంవత్సరాలలోనూ 2010, 11లో 600, 11, 12లో 800 అంటే ముగ్గురు కలిపి. ఓకేనండి. 3 సంవత్సరాల్లోనూ కలిపి స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? 6, 8, 1000. సో సంవత్సరాలనే కదా మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ ఈ సంవత్సరంలో కామర్స్ ఎంతమంది ఉన్నారు, సైన్స్ ఎంతమంది ఉన్నారు, హ్యుమానిటీస్ ఎంతమంది ఉన్నారని చూపిస్తాం. అంటే 2010, 11కి విడ్త్ ఎంత తీసుకోవాలి? 3 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అలాగే 11, 12కి 4 తీసుకోవాలి. అలాగే 10, 11, 11, 12, 12, 13, 12, 13కి వచ్చేసరికి 5th విడ్త్ తీసుకోవాలి, 5 సెంటీమీటర్స్ తీసుకుని మనం డ్రా చేయవలసి ఉంటుంది అనమాట. 10, 11లో మనకి 10, 11లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సైన్స్ వచ్చి 170 ఉన్నారు. ఇంకో 170ని మనం చూపించేస్తున్నాం. అలాగే హ్యుమానిటీస్కి వచ్చేసరికి సైన్స్ తర్వాత మనకి హ్యుమానిటీస్ వచ్చేసి 280 ఉన్నారు. అలాగే కామర్స్కి వచ్చేసరికి 150 ఉన్నారు. టోటల్ ఎంత? 600. నెక్స్ట్ 10, 11లో మనం ఈ యొక్క బార్ డయాగ్రామ్ విత్ ఎంత తీసుకున్నాం? 4 తీసుకుంటాం, 4 సెంటీమీటర్స్ తీసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ సైన్స్ 220 వచ్చారు. అలాగే హ్యుమానిటీస్ 310 వచ్చారు. కామర్స్ 270 వచ్చారు. టోటల్ 800 చూపిస్తున్నాం మనం బార్ డయాగ్రామ్లో. 12, 13లో 300 సైన్స్ వచ్చారు, 360 హ్యుమానిటీస్ వచ్చారు, 340 కామర్స్ వచ్చారనమాట. సో వీళ్ళని మనం 1000 బార్ డయాగ్రామ్లో చూపిస్తున్నాం. వై యాక్సిస్ మీద చూస్తే మనకి 1000కి ప్యారలల్గా ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద బార్ డయాగ్రామ్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. పర్సంటేజ్ బార్ రెక్టాంగిల్లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ భుజాలు సమానం కాబట్టి దీన్ని రెక్టాంగులర్గా పిలుస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి వాడు అడిగిన దాన్ని బట్టి చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ కామర్సు, హ్యుమానిటీసు, సైన్స్ని క్లియర్ కట్గా మనం చూపించడం అనేది జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ ప్రిపేర్ ద పై డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అంటే మనం దీనికి పై డయాగ్రామ్ని డ్రా చేయండి కింది దత్తాంశానికి ఇచ్చాడు. ఫ్యామిలీ ఏ, ఫ్యామిలీ బి అంటే 2 ఫ్యామిలీస్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీస్ యొక్క ఖర్చు ఇచ్చాడు, ఎంత ఖర్చు పెడుతున్నారో ఏంటనేది. దానికి పై డయాగ్రామ్స్ని డ్రా చేయండి 2 ఫ్యామిలీలకి అని చెప్పడం జరిగిందనమాట. వాటిలో ఫస్ట్ ఐటమ్స్ ఏమి ఇచ్చాడండి?
ఫుడ్, క్లాత్స్, ఫ్యూయల్, రెంట్, ఎడ్యుకేషన్ అండ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఏ 1700, 800, 400, 400, 200, 100. ఫ్యామిలీ బి 3300, 900, 800, 600, 600 ఇచ్చాడు. మిస్లీనియస్ అయితే 200 ఇచ్చాడు. ఇక్కడ సొల్యూషన్ వచ్చేసరికి ఐటమ్ ఫుడ్, క్లోత్స్, ఫ్యూయల్, రెంట్, ఎడ్యుకేషన్ అండ్ మిస్లీనియస్ ఇచ్చాడు కదా. ఇందులో మనకి ఈ మిస్లీనియస్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, దానికి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్యామిలీ బి యొక్క ఎక్స్పెండిచర్ చూడాలి, దానికి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం పై డయాగ్రామ్ని కనుక డ్రా చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక సర్కిల్ కింద డ్రా చేయాలి. సర్కిల్ కింద మనం డ్రా చేయాలి అంటే 360 డిగ్రీల కోణంతో ఒక వృత్తాన్ని డ్రా చేయవలసి ఉంటుంది. సర్క్యులర్ని మనం వృత్తలేఖలను ఉపయోగించి చేస్తామన్నమాట. సర్కిల్ని వృత్తాన్ని డ్రా చేయడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీ ఏ యొక్క ఎక్స్పెండిచర్ తీసుకున్నట్లయితే 1700 ఫుడ్, 800 క్లోత్స్, 400 ఫ్యూయల్లో, రెంట్ 400, ఎడ్యుకేషన్ 200, మిస్లీనియస్ 100. టోటల్ ఏంటంటే 3600, 3600 ఖర్చు ఫ్యామిలీకి ఏ అవుతుంది. దీనికి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏంటంటే ఏ ఐటెం మీద ఎంత ఎక్స్పెండిచర్ చేసామో అంత ఎక్స్పెండిచరు డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచరు ఇంటూ కోణం ఎంతంటే 360 డిగ్రీస్. అంటే వృత్తంలో తీసుకుంటాం కదా, 360 డిగ్రీలతో వృత్తం ఉంటుంది కదా, 360 డిగ్రీలు తీసుకుంటాం. అంటే యాంగిల్ ఎంత వచ్చింది దీనికి 170 డిగ్రీస్ వచ్చింది. దేనికండి? ఫుడ్ ఐటమ్స్కి. అంటే ఫ్యామిలీ ఏ ఫుడ్ ఐటమ్ మీద 170 డిగ్రీలు కోణంతో మనం డ్రా చేసి చూపించవలసి ఉంటుంది. అలాగే క్లోజ్ తీసుకున్నాం అనుకోండి, 800 ఇచ్చాడు కాబట్టి 800 డివైడెడ్ బై 3600 ఇంటూ 360 డిగ్రీలు అంటే 80 డిగ్రీలు వచ్చింది. ఫ్యూయల్కి అయితే 40 డిగ్రీస్ వచ్చింది. రెంట్కి 40 డిగ్రీస్, ఎడ్యుకేషన్కి 20 డిగ్రీస్, మిస్లీనియస్కి 10 డిగ్రీస్ వచ్చింది. టోటల్ 360 డిగ్రీస్ సరిపోవాలన్నమాట. సేమ్ యాజ్ ఫ్యామిలీ బి ఎక్స్పెండిచర్ కూడా మనం యాంగిల్ని అదేవిధంగా క్యాలిక్యులేట్ చేయాలి. 3300, 900, 800, 600, 600, 200 మిస్లీనియస్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఫుడ్కి యాంగిల్ 3300 ఖర్చు అయింది కాబట్టి డివైడెడ్ బై టోటల్ ఖర్చు 6400 ఇంటూ 360 డిగ్రీలు అంటే 180.6 డిగ్రీస్. అలాగే క్లాస్కి 50.6, ఫ్యూయల్కి 45, రెంట్కి 33.8, ఎడ్యుకేషన్కి 33.8 డిగ్రీస్, మిస్లీనియస్కి 11.12. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ 360 డిగ్రీస్ రావాలన్నమాట. ఇప్పుడు మనం సర్కిల్ని డ్రా చేయవలసి ఉంటుంది. సర్కిల్ని డ్రా చేయవలసినప్పుడు వృత్తలేఖని తీసుకుని దానికి పెన్సిల్ని అమర్చుకుని మనం ఈ యాంగిల్ చూసుకుని 360 డిగ్రీలతో మనం సర్కిల్ని డ్రా చేసి తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకోవాలంటే టేకింగ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ 3600 అండ్ 6400 వీ గెట్ 60 and 80. ఈ 60, 80 ఇందులో పోతాయి కాబట్టి చూసుకుంటే వీటి చేత డివైడ్ చేస్తే వీ కెన్ డివైడ్ ఇట్ బై కామన్ డినామినేటర్ 40 కామన్గా వచ్చేటువంటి డినామినేటర్ టు గెట్ ద రేడియస్ 1.5 and 2.0. 1.5 and 2.0 అంటే వృత్త వ్యాసార్థాన్ని తీసుకోవాలన్నమాట. 1.5 లేదా 2.0. అంటే ఫ్యామిలీ ఏకి అయితే 1.5 రేడియస్ తీసుకోవాలి, ఫ్యామిలీ బీకి అయితే 2.0 తీసుకోవాలన్నమాట. 0 తీసుకుని మనం దీన్ని డ్రా చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి ఫ్యామిలీ బీకి సంబంధించింది తీసుకున్నాం కాబట్టి ఫుడ్ 180.60 ఫుడ్కి, అలాగే క్లాస్కి 56.6 డిగ్రీస్ అండ్ రెంట్కి 33.8, ఎడ్యుకేషన్కి 33.8 అండ్ 11.2 డిగ్రీస్ మిస్లీనియస్కి తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా దీన్ని వృత్తాన్ని నిర్మించవలసి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.